పెట్టుకోండి. ఒక్క నిమిషం ఏం లేవు. వాడు 20,000 కొంటాడు. వాళ్ళు బయట పంపిద్దాం. ఒక్క నిమిషం డీజీపీ గారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ గారైన ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో మాకు రాబడిన సమాచారం మేరకు కోడూరు రూరల్ సిఐ గారు, చిట్వేలు ఎస్ఐ గారు, చిట్వేలు పరిధిలోని చెర్లోపల్లి బిట్టి వద్ద ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3.5 కిలోల గంజాయి, 2 ఫోన్లు, కొంత నగదు రికవర్ చేయడం జరిగింది, స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరెస్ట్ అయిన నిందితులు నవీన్ కుమార్ అనే అతను కొంతకాలంగా చిట్వేల్లో కాపురం ఉంటున్నాడు. బయట నుంచి వచ్చి అతను ఇక్కడ గాంజా కొంతమంది కస్టమర్లకి సప్లై చేయడం జరుగుతుంది. ఆయన విచారించిన అనంతరం ఆయనకి రామ్మోహన్ రెడ్డి ప్రధాన సరఫరాదారుగా, వారికి ఇంకా కొంతమంది వ్యక్తులు బయట నుంచి వస్తుందని చెప్పి సమాచారం ఇచ్చారు. దాని మీద వాళ్ళ యొక్క అకౌంట్స్, వాళ్ళకు సంబంధించిన డేటాని మొత్తాన్ని కూడా విచారించడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేసి దీంట్లో ఉన్న ఈ చైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చట్ట పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం గౌరవ కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది. స్నేహం చేస్తున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, పిల్లలు ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నారు, ఎన్ని గంటలకు పోతున్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఉంటున్నారు అనేది ఖచ్చితంగా గమనించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద, ఈ సొసైటీ మీద చాలా ఎక్కువగా ఉంది. ఈ ఒక గాంజా అలవాటు ఆ ఒక్కడితోనే పోదు, ఆ కుటుంబానికి, సొసైటీకి, ఆ వ్యవస్థ అన్నింటికి కూడా నష్టం కలుగజేస్తుంది. గంజాయిని ఈ దశలో మనం కనుక అరికట్టకపోతే కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. పిల్లలు చదువు ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతింటాయి. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై పోలీసు